వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ని ఒక్కొక్క జిల్లాకి ఏవైతే గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్, అక్కడ ఇన్స్పెక్షన్కి పంపించడం జరిగిందండి. దానిలో భాగంగానే నేను వనపర్తిలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులం విజిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నైట్ స్టే కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఏదైతే కామన్ డైట్ ప్లాన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది, అది ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి, దాంతోపాటు రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయా లేదా పిల్లలకి, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్లాస్ రూమ్స్ ఉన్నాయా లేదా, డార్మెంటరీస్ ఉన్నాయా లేదా, వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ బాత్రూమ్స్ ఉన్నాయా లేవా, వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఆరో ప్లాంట్ ఎలా ఉంది, అవన్నీ పనిచేస్తున్నాయా లేదా, దాంతోపాటు అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, పిల్లలకి సరైన చదువు అందుతుందా లేదా అనే ఉద్దేశంతోనే మాకు పంపించడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి నుంచి అన్ని ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే విత్ రిగార్డ్ టు అకాడమిక్స్ దెర్ ఈజ్ నో ఇష్యూ. పిల్లల సిలబస్ కూడా కంప్లీట్ అయిందని చెప్పడం జరిగింది. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో ఎక్కడ కూడా చదువుకి సంబంధించి కొన్ని ఇష్యూస్ లేవని అన్నారు. బట్ ప్రిన్సిపల్ గారు కొన్ని వేరే కన్సర్న్స్ ఎస్పెషలీ విత్ రిగార్డ్ టు నాన్ టీచింగ్ స్టాఫ్స్కి సంబంధించి కన్సర్న్ రేస్ చేశారు. తప్పనిసరిగా మాకు ఎప్పుడైతే మీటింగ్ ఉంటుందో మా ఫీడ్బ్యాక్లో భాగంగా మేము అన్నీ కూడా గవర్నమెంట్కి అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యేటట్టు మా ప్రయత్నంలో భాగంగా మేము ఆ రిపోర్ట్స్ అనేది సమర్పించడం జరుగుతుంది. సో పిల్లలు అందరికీ కూడా చాలా చక్కగా యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసేటట్టు హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం ఈ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా ఇంకా మెరుగైన సదుపాయాలతో పిల్లల టాలెంట్ని కానివ్వండి, హోలిస్టిక్ గ్రోత్ కోసం కృషి చేయాలనేది స్టాఫ్కి, ప్రిన్సిపల్ గారికి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్ రావడం జరుగుతుంది వనపర్తి జిల్లాలో. సో ఇప్పటి వరకు అయితే ఈ రిపోర్ట్ మేము సమర్పించి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏవైతే మాకు అందజేశారో అవన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.